పొట్ట నింపుకోవడానికి మరో జీవిని చంపొద్దు అని ఆలోచన నుండి పుట్టింది శాకాహారం. మొక్కలు కూడా జీవులే కదా అని ఎవరైనా అడగొచ్చు. కానీ మొక్కల నుండి ఆకులు, కాయలు, పళ్ళు తీసుకుంటే అవి మరణించవు, తిరిగి చిగురిస్తాయి. శాకాహారాన్ని ఒక సంప్రదాయంగా పాటించే చరిత్ర భారతదేశానిది. కొన్ని లక్షల సంవత్సరాల పాటు మానవుడు మాంసాహారిగా జీవనం సాగించాడు. మానవుని శరీర వ్యవస్థలు అందుకు అనుగుణంగా అనుసరణ పొందాయి. మానవుడి శరీరం శాకాహారానికి అనుగుణంగా రూపొందింది అనేది ఒక నమ్మకం, సెంటిమెంట్ మాత్రమే, సైన్స్ కాదు. ఈ పరిస్థితుల్లో B12 విటమిన్ కోసం శాకాహారులు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. శాకాహారుల్లో B12 విటమిన్ లోపం ఉంటుంది. జున్ను, వెన్న, పుట్టగొడుగులు లాంటి వాటి నుండి B12 అందుతుంది. కానీ అది సరిపోదు. శాకాహారం ద్వారా మనిషికి తగినంత B12 అందదు. మీరు శాకాహారి అయితే మీరు B12 విటమిన్ను టాబ్లెట్స్ రూపంలో లేదా ఫోర్టిఫైడ్ ఫుడ్ రూపంలో గానీ తప్పక తీసుకోవాలి. మాంసాహారులకు చికెన్, ఎగ్, మటన్ లాంటి ఆహారాల ద్వారా B12 అందుతుంది. ఎప్పుడో కానీ మాంసాహారం తీసుకొని వారు అదేవిధంగా శాకాహారిగా మారిపోయిన మాంసాహారుల్లో ఈ విటమిన్ లోపముండే అవకాశం ఉంది. డయాబెటిస్ అంటే చక్కెర వ్యాధి కలిగిన వారు మెటార్ఫిన్ మాత్రలు తీసుకుంటారు. దీనివల్ల B12 లోపం ఏర్పడుతుంది. కాబట్టి మెటార్ఫిన్ మాత్రలు తీసుకునేవారు బహుజాగ్రత్తగా ఉండాలి. మెటార్ఫిన్ మోతాదును తగ్గిస్తూ ఆహార నియమాల ద్వారా డయాబెటిస్ను అధిగమించవచ్చు. B12 విటమిన్ లోపం కారణంగా బలహీనమైన కండరాలు, నీరసం, నడవడంలో ఇబ్బందులు, చిరాకు, వికారం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనబడతాయి. B12 విటమిన్ లోపం ఉంటే తగినన్ని ఎర్ర రక్త కణాలు ఏర్పడవు. దీనివల్ల 1,00,000 సమస్యలొస్తాయి. అదో నరకం. ఇది నెమ్మదిగా ఆసుపత్రి వైపు దారితీస్తుంది. శాకాహార కులాల్లో జరిగిన కరోనా మరణాల్లో సగం దాకా ఈ సమస్యతోనే సంభవించాయి. డి విటమిన్, B12 విటమిన్ ఈ రెండింటిపై అవగాహన కల్పించి ఉంటే వేల మంది, ముఖ్యంగా మన అభిమాన గాయకుడు ఇంకా మన మధ్య ఉండేవారు. రాత్రి ఒక గ్లాస్ మజ్జిగ తాగితే కడుపు నిండా B12 వస్తుంది, తవుడు తింటే B12 వస్తుంది లాంటి సోది మాటలు విని నిర్లక్ష్యం చేయొద్దు. నిజమే, మజ్జిగ తాగితే B12 వస్తుంది, కానీ అది ఏ మూలకు సరిపోదు. శాకాహారులో ఐరన్ లోపం ఉండే అవకాశం ఎక్కువ. చికెన్ లాంటి వాటి ద్వారా మాంసాహారులకు ఐరన్ అందుతుంది. శాకాహారులు తగినంత ఐరన్ కోసం పెసలు, అలసందలు, మినుములు లాంటివి తీసుకోవాలి. బీన్స్ కూడా ఉపయుక్తం. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇది ఆహారంలో తగినంత లేకపోతే సరిగ్గా నిద్ర పట్టదు. దీని లోపం మతిమరుపు, మైగ్రేన్, ఆస్తమా, మానసిక కుంగుబాటు లాంటి సమస్యలకు దారితీస్తుంది. మాంసాహారులకు సముద్రపు చేపల ద్వారా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. శాకాహారులు దీనికోసం రాత్రి నీళ్లలో నానబెట్టిన 3 లేదా 4 వాల్నట్స్ను ఉదయం తీసుకోవడం వల్ల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి లభిస్తాయి. అవిసె, గుమ్మడి, చియా గింజలు కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ను అందిస్తాయి. కాల్షియం పాలు, పాల ఉత్పత్తుల ద్వారా ఇది అందుతుంది. ఇటీవలి కాలంలో చాలామంది పాలను మానేస్తున్నారు. ఇలాంటి వారు ఆకుకూరల ద్వారా కాల్షియంను పొందవచ్చు. శాకాహారులు ప్రోటీన్ కోసం సోయా తినొద్దు. పుట్టగొడుగులు, పన్నీర్, కందిపప్పు లాంటి వాటి ద్వారా ప్రోటీన్ వస్తుంది. వాటిని కాస్త ఎక్కువ తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, మన దేశంలో 100కి 70 మంది ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు. వీరిలో శాకాహారులే ఎక్కువ. గాంధీ గారు చెప్పినట్టు శాకాహారులందరూ రోజుకో గుప్పెడు వేరుశనగ గింజలు తినడం అలవాటు చేసుకోండి. పాలు, పెరుగు, వెన్న, జున్ను లాంటి ఉత్పత్తుల్లో కూడా B12 దొరుకుతుంది. మనిషికి కావలసిన B12 మోతాదు కేవలం పాల ద్వారా అందివ్వాలంటే సుమారుగా 1/2 లీటర్ పాలు లేదా పాలతో చేసిన పెరుగు, వెన్న లాంటివి అందివ్వాలి. కాకపోతే చిక్కటి చక్కటి పాలలో మాత్రమే ఇది అందుతుంది. నీళ్లు, ఎమ్ఎల్సిఫైయర్స్, ప్రిజర్వేటివ్స్, స్టెబిలైజర్స్ లాంటి రసాయనాలు కలిపిన ప్యాకెట్ పాల గురించి కాదు. ఆ లెక్కను చూస్తే ప్యాకెట్ పాలు సుమారుగా లీటర్ దాకా తీసుకోవాలి. ప్రాచీన కాలంలో శాకాహారులకు B12 విటమిన్ లోపం పెద్ద సమస్య అయ్యేది. ఇప్పుడైతే సుమారుగా 50% మంది భారతీయులు ఈ విటమిన్ లోపం వల్ల బాధపడుతున్నారు. ఈ విటమిన్ లోపం వల్ల బాధపడే వారిలో శాకాహారులే ఎక్కువ. శాకాహారులైనా మాంసాహారులైనా మెటార్ఫిన్ అనే చక్కెర వ్యాధి మాత్రలను 6 నెలల కంటే ఎక్కువ రోజులు వాడితే ఈ విటమిన్ లోపం రావడం ఖాయం. ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడే వారికి కూడా B12 లోపం ఏర్పడుతుంది. ప్రాచీన కాలంలో శాకాహారులకు B12 విటమిన్ లోపం ఎందుకు ఉండేది కాదు? ఆ రోజుల్లో ప్రతి ఇంట్లో ఆవు ఉండేది. పాలు పిండి దాన్ని కాచి వేడి పాలు, పెరుగు, మజ్జిగ, జున్ను, వెన్న, నెయ్యి ఇలా సమృద్ధిగా వాడేవారు.
అప్పుడు పాలు నాణ్యత వేరు, ఇప్పుడు పాల నాణ్యత వేరు. పాలలో తగినంత B12 విటమిన్ ఉండాలి అంటే ఆ ఆవు లేదా గేదె పచ్చటి పొలాల్లో మేయాలి, పచ్చగడ్డి కాయజాతి మొక్కల్ని తినాలి. ఆనాటి ఆవులు గేదెలు రోజంతా పచ్చిక బయళ్లలో పొలాల్లో మేసేవి, నాణ్యమైన ఆహారం తినేవి. నేటి ఆవులు ఎండుగడ్డి ఫీడ్, కొన్ని చోట్ల అయితే మూసీ లాంటి కలుషిత నీటిలో పెరిగిన గడ్డిని తింటున్నాయి. ఆవు లేదా బర్రె తీసుకునే ఆహారంలో తగినంత B12 లేకుంటే ఆ పాల ద్వారా మనకు ఎంత B12 అందుతుందో మీరే ఊహించుకోండి. మరో ఆశ్చర్యకరమైన సమాచారం ఏంటంటే, అనాదిగా బియ్యం మినపప్పు రుబ్బి ఆ పిండిని పులియబెట్టి ఇడ్లీ దోశలు చేసుకుని తినేవారు కదా. ఈ ఆహారపు అలవాటు శరీరం B12 విటమిన్ను బాగా గ్రహించేందుకు సాయపడేదట. కొన్ని రకాల మొక్కజాతి ఆహారంలో కూడా B12 విటమిన్ ఉంది. కానీ నేటి ఆధునిక మానవుని శరీరాలు వాటి నుంచి ఈ పోషకాన్ని గ్రహించలేని స్థితికి చేరుకున్నాయి. ఆనాడు మనుషులు ఎక్కువ పీచుండే ఆహారం తినేవారు. పులియబెట్టిన ఆహారం అంటే దోశలు, పునుగులు, పెరుగు లాంటివి తీసుకునేవారు. అన్నింటికీ మించి ఆ రోజు వారు తీసుకునే ఆహారంలో రసాయనాలు ఉండేవి కావు. ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు గట్ హెల్త్ భేష్. నేటి మనుషుల ఆంత్రము, అదేనండి గట్, జీవం చచ్చిన విషపు కుండీలాగా తయారైంది. కొంతమంది పురుషుల్లో, ముఖ్యంగా శాకాహార కులాలకు చెందిన వారిలో వక్షోజాలు పెద్దగా తయారవుతాయి. వారి ఛాతీ భాగం మహిళల ఛాతీని పోలి ఉంటుంది. ఇలాంటి సమస్యతో సతమతమయ్యేవారెందరో. ముఖ్యంగా రాజస్థాన్ మూలాలు కలిగిన వ్యాపార రీత్యా దేశమంతా విస్తరించిన ఒక వాణిజ్య కులానికి చెందిన పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా పురుషుల ఛాతీ వక్షోజాలు మహిళల్లా ఉండడాన్ని గైనకోమాస్టియా అంటారు. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటే టెస్టరోస్టాన్ కన్నా ఈస్ట్రోజన్ ఎక్కువగా అయితే ఈ పరిస్థితి వస్తుంది. ఇలాంటి స్థితికి కారణాలు శరీరంలో కొవ్వు అధికమైతే అది ఎక్కువ ఈస్ట్రోజన్ను స్రవిస్తుంది. కాబట్టి ఆహార నియమాలు, వ్యాయామం దీని విరుగుడు. సోయాలో ఫెటో ఈస్ట్రోజన్ అనేది ఉంటుంది. దీన్ని తినడం వల్ల పురుషుల్లో ఛాతీ భాగం మహిళల్లా తయారవుతుంది. మహిళల్లో థైరాయిడ్కు సోయానే ఇదే ప్రధాన కారణం. సోయా మానండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.